అతనికి ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసే నైతిక అర్హత కూడా లేదు. అతనికి ఒక తప్పుడు కార్యక్రమం చేస్తున్నాడు. ఏ రోజు కూడా ప్రచారం రాడు. వాళ్ళ సతీమణి గారు వాళ్ళ కుమారుడు ఇద్దరు వెళ్తారు. మిగతా 8 చోట్ల ఇతర పార్టీలు ప్రచారం చేయకుండా వాళ్ళకి పర్మిషన్ రాకుండా అడ్డుకుంటున్నాడు. అంటే మేము తిరుగుతున్నాము, మా ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకోవడానికి దిక్కుమాలిన ఆలోచన చేస్తూ మీరందరూ కూడా నన్ను కవర్ చేస్తారు. ప్రతిరోజు కూడా 5 బ్యాచ్లు కూడా మేము ఉదయం 5 వెళ్తాం, సాయంత్రం పూట 3 బ్యాచ్ల దాకా వెళ్తాం. అందరూ కూడా బోండా వ్యక్తి తిరగలేడు. మిగతా వ్యక్తులు గంట అరగంట తిరిగి మీటింగ్లో మీకు ప్రెస్ మీట్ చెప్పేసి వెళ్ళిపోతారు. అందుకని దయచేసి ఎన్నికల కమిషన్ కూడా దీన్ని గమనించాలి. ప్రజల్ని ఓటు అడగడం అనేది మా హక్కు. అది ఆ హక్కుని భంగం కలిగించే విధంగా బోండోమ పనిచేస్తున్నాడు. మా ఎన్నికల ప్రచారానికి మాత్రం మీరు ఆటంకం సృష్టించద్దు. ఆల్రెడీ ఇప్పటికే మేము ఎన్నికల కమిషన్ కూడా ప్రూఫ్తో సహా ఇచ్చాం. దయచేసి బోండోమ ఈ దిక్కుమాల రాజకీయాలు మాత్రం చేయబాకు.